నమస్తే అండి. నా పేరు డాక్టర్ అర్ణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారండి. ఆవిడ యూరిన్ పోస్తా ఉంటే యూరిన్లో స్టోన్స్ పడుతున్నాయని చెప్పడమే కాదు, ఆ స్టోన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని వచ్చి చూపించారు. దగ్గర 10 నుంచి 15 స్టోన్స్ అనేవి ఉన్నాయి. ఆమె డౌట్ ఏంటంటే, మరి ఇట్లా స్టోన్స్ పడుతున్నాయి కదా, దీనివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమైనా అవుతుందా అని చెప్పి అడిగారనమాట. స్టోన్స్ పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, అసలు కిడ్నీ పనితీరు ఎట్లా ఉందనేది తెలుసుకోవాలి. దాన్ని రీనల్ ఫంక్షన్ టెస్ట్స్ అంటాం. ఆ పరీక్షలు చేయించుకోవాలి. రెండోది వచ్చేసి స్కాన్ ఒకటి చేయించుకోవాలి. అంటే తయారైన మూత్రం అంతా డైరెక్ట్గా బయటకు వస్తుందా, లేదా ఈ స్టోన్ అడ్డుపడిపోయి కిడ్నీలోనే యూరిన్ అనేది నిలబడిపోతుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ యూరిన్ కనుక నిలబడిపోతూ ఉంటే ఆ కండిషన్ని హైడ్రోయూరేటర్ హైడ్రోనెఫ్రోసిస్ అని అంటాము. అట్లా గనక ఏదైనా ఉంటే స్టంట్ అనేది వేయటం జరుగుతుంది. ఆ యూరిన్ అంతా బయటికి డ్రైన్ అవ్వడానికి జే స్టంట్ అనేది వేస్తారు. స్టంట్ వేయటం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్కి పెయిన్ కనుక ఎక్కువ ఉండి కిడ్నీ ఫంక్షన్ బాగుంది, స్కాన్ అంతా బాగుంది అంటే జస్ట్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడితే సరిపోతుంది. అసలు పేషెంట్కి సిమ్టమ్సే లేనప్పుడు, అంటే ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చారు కదా, ఆవిడకి స్టోన్స్ పాస్ చేసింది కానీ పెయిన్ లేదు, ఏం లేదు, స్కానింగ్ అంతా బాగుంది. అలాంటి కేసెస్లో పెద్ద ట్రీట్మెంట్ అంటూ ఏమీ అవసరం ఉండదన్నమాట. థ్యాంక్ యూ.